ఏంటంటే మనం ఎలా చేయాలి రీఛార్జ్ 807 తీసుకుంటే కనెక్షన్ ఎలా చేయాలి ఏంటని అడిగారు. సో నేను అదొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ నో ప్లాన్ యాక్టివ్ అని వస్తుంది కదా. సో ఎలా వచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఏం రాదు, ఇలా ఎంటీగా వస్తుంది. చాలామంది ఏం రావట్లేదు, ఎలా చేయాలని అడుగుతున్నారు. ఒక రీఛార్జ్లోకి వెళ్ళండి. రీఛార్జ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మీరు తీసుకున్న ప్లాన్ 599 కదా, సెలెక్ట్ చేయండి. రీఛార్జ్ అని కొట్టండి. రీఛార్జ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ పేజ్కి. ఇక్కడ పేమెంట్లోకి వెళ్తుంది. ఓకేనా? పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఫోన్పే, యూపీఐ. మీకు ఫోన్పే కానీ యూపీఐ కోడ్ కానీ ఇవన్నీ చూపిస్తుంది. కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పే చేసేయండి. ఒక్కోసారి ఫోన్పే ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నాకైతే ఫోన్పే ఆప్షన్ చూపించట్లేదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. మీకైతే ఫోన్పే కూడా ఆప్షన్ చూపిస్తుంది, కార్డ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. చేసేయండి. నేను పేమెంట్ చేసి మళ్ళీ మీకు చూపించాను కదా. మీకు పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి. 807 ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఇలా చేయాలి. ఓకేనా? సెకండ్ టైం రీఛార్జ్. చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. గెట్ ప్లాన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఆల్రెడీ రీఛార్జ్ చేస్తాము, రీఛార్జ్లోకి వెళ్ళి రీఛార్జ్ కొట్టేసాం, అయిపోయింది. ఓకే, గెట్ ప్లాన్లోకి వెళ్ళండి. మీకు అప్కమింగ్లో చూపిస్తుంది ప్లాన్ అనేది. ఓకేనా? 2 ప్లాన్లు చూపిస్తుంది. ఓకే, 2 ప్లాన్లో మీరు ఏది యాక్టివేట్ చేస్తారంటే ఒకటి యాక్టివేట్ చేయండి. ఓకేనా? ఇంకోటి 3rd మంత్ ఫ్రీ వస్తుంది, అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోద్ది. లేదంటే మనమైనా చేసుకోవచ్చు. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది కదా, ఇది 3rd మంత్ ఫ్రీ. ఇది మీరు ఒక 2 డేస్ ముందు యాక్టివేట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఒక 1 డే ముందన్నా యాక్టివేట్ చేసుకోండి. 3rd మంత్ ఫ్రీ వస్తుంది ఇది. ఓకేనా? సో ప్రజెంట్ అయితే ప్యాక్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇందాక మనకి ప్లాన్ ఎక్స్పైర్డ్ అని వచ్చింది, నో ప్లాన్ యాక్టివ్ అని వచ్చింది కదా. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇలాగా రీఫ్రెష్ అయితే మీకు యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఇదే ప్రాసెస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది. 807 కానీ కొత్త కనెక్షన్ 807 పెట్టి కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి రీఛార్జ్ ఇది ఇలా చేసుకుంటే మీకు ప్యాక్ అనేది యాక్టివేట్ అవుద్ది. వితిన్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? ఇంకా ఏదైనా మంచి వీడియోస్ ఏమైనా ఉంటే మొత్తం చేస్తూ ఉంటా, అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా జియో సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన వీడియోలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ.